ఇది జనగాం టు ఉస్నాబాద్ రోడ్ వయా కరీంనగర్కి వెళ్తుంది హైవే. ఇది అంటే ఇంకా ప్రపోజ్డ్ ఉంది. సో మనకు వచ్చేసి ఇది 20 గుంటల సైటు. రోడ్కు ఆల్మోస్ట్ లెవెల్గా ఉంటుంది, మనకు చూడవచ్చు వీడియోలో. మనకు ఫ్యూచర్లో రోడ్ ఎక్స్టెన్షన్లో బ్లాక్ టాప్ అనేది ఇక్కడ వరకు అయినా కూడా ఇంకా ఇంత సెట్ బ్యాక్ ఉంటుంది మనకు. ఇది రోడ్ సెంటర్ నుంచి 45 తీశారు. ఈ చెట్ల వరకు మనకు బ్లాక్ టాప్ వచ్చినా మళ్ళీ ఇట్లా మన చెట్లు పెట్టుకోవడానికి గవర్నమెంట్ ఉంటుంది. ఇది ఇక్కడ గేట్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, మళ్ళీ చేసిస్తారు. నిన్నటి నుంచి వర్క్ నడుస్తుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా 21 గుంటాస్ ల్యాండ్. రెడ్ సాయిల్ పరంగా చూస్తే రెడ్ సాయిల్. ఇది బిట్టు మనకి ఫినిషింగ్ వేసి ఉంది కదా, అది విలేజ్ అవుపడేది. మనకి విలేజ్ నుంచి కేవలం ఒక 200 మీటర్ల దూరంలో ఉంటాం. ఇటు దగ్గరికి వస్తుంది, కొంచెం లెంత్ తక్కువ ఉంటుంది ఇటు. ఇది రోడ్ సెట్ బ్యాక్ కూడా మనం చూడవచ్చు. ఎక్కడ రోడ్ ఇక్కడ కొంచెం టర్నింగ్ అయింది కాబట్టి ఇక్కడ మనకు పొజిషన్ కూడా టర్నింగ్లో వస్తుంది. రోడ్ సెంటర్ నుంచి ఇంత తీసేశారు, చూస్తున్నారుగా క్లియర్గా. పెద్ద రోడ్ ఇది. ఇటు ఎంత కట్ అవుతుందో రోడ్డు, మళ్ళీ అటు సైడ్ కూడా అంతే. అంటే ఎంత పెద్ద రోడ్ అనేది మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ముంగట అన్నీ ఆల్రెడీ ప్రీకాస్టింగ్ వాళ్ళు ఇట్లా వేసి ఉన్నది. ఈ టెంపుల్ విలేజ్ వాళ్ళది. మళ్ళీ ఇక్కడ పక్కన విలేజ్ ఉంటుంది మనకు. ఎక్కడ అవతల టెంపుల్ పక్కన ప్రీకాస్టింగ్ అవుపిస్తుంది చూడు, ఆ సైట్ కూడా ఆల్రెడీ అమ్ముడు పోయింది రీసెంట్గానే. దాని అవతల కూడా ఇంకో బిట్ ఉంది. ఇది సైటు కంప్లీట్గా గేట్కు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వరకు మనకు స్క్వేర్గానే ఉంటుంది. గేట్ వేసేదాకా మనకు స్క్వేర్ వస్తుంది. ఇక్కడ వరకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది చూడవచ్చు. ఇక్కడ నుంచి ఇది కొద్దిగా ట్రయాంగిల్లో ఉంటుంది. ఇటు సైడ్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ ఏం కాదు, కానీ తగ్గి ఉంటుంది అంతే. ఎందుకంటే రోడ్ అక్కడ దాకా తగ్గలే, అటు నుంచి రోడ్ పోయేటప్పుడు క్రాసింగ్ వచ్చింది కాబట్టి సెట్ బ్యాక్ అనేది తగ్గింది. మండల్ హెడ్ క్వార్టర్కి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డిస్టిక్ హెడ్ క్వార్టర్కి 13 కిలోమీటర్లు. జనగాం జిల్లా నుంచి ఇది హైదరాబాద్ నుంచి మనకు 90 వరకు వస్తుంది.